Reflexive pronoun. Reflexive pronoun is one which helps to turn the action of the verb back upon the subject itself. The reflexive pronoun is one which is the object of the verb reflected from the same subject. In the reflexive pronoun, the subject and the object are the same person. The objects have self forms. Reflexive pronoun is generally present after the verb. రిఫ్లెక్సివ్ అంటే ప్రతిబింబం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏమిటంటే, మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని యొక్క ఫలితాన్ని మీరే అనుభవించేటట్లయితే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నీ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, వన్ సెల్ఫ్ అని ఇలా సింగులర్స్ అన్నీ కూడా సెల్ఫ్ అనే ఒక సఫిక్స్తో ఎండ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది వర్డ్ వచ్చే భాగాన్ని సఫిక్స్ అని అంటాము. ప్లూరల్స్కి అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్ ఇలా సెల్ఫ్స్తో ఎండ్ అవుతాయి. దీనిని ఆబ్జెక్ట్గా వాడతారు కానీ సబ్జెక్ట్గా వాడరు. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ నుండి వచ్చేది కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్గా వాడరు. సెంటెన్స్లో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి ఆబ్జెక్ట్ దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ ఐ, ఆబ్జెక్ట్ మీ, పొస్సివ్ యాడ్జెక్టివ్ మై, పొస్సివ్ ప్రొనౌన్ మైన్, రిఫ్లెక్సివ్ మై సెల్ఫ్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సబ్జెక్ట్ వి, ఆబ్జెక్ట్ అజ్, పొస్సివ్ యాడ్జెక్టివ్ అవర్, పొస్సివ్ ప్రొనౌన్ అవర్స్, రిఫ్లెక్సివ్ అవర్ సెల్ఫ్స్. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా సబ్జెక్ట్ యు, ఆబ్జెక్ట్ యునే, పొస్సివ్ యాడ్జెక్టివ్ యువర్, పొస్సివ్ ప్రొనౌన్ యువర్స్, రిఫ్లెక్సివ్ సింగులర్ యువర్ సెల్ఫ్, ప్లూరల్ యువర్ సెల్ఫ్స్. థర్డ్ పర్సన్ మేల్ సింగులర్, సబ్జెక్ట్ హీ, ఆబ్జెక్ట్ హిమ్, పొస్సివ్ యాడ్జెక్టివ్ హిజ్, పొస్సివ్ ప్రొనౌన్ అది కూడా హిజే, రిఫ్లెక్సివ్ హిమ్సెల్ఫ్. థర్డ్ పర్సన్ సింగులర్ ఫిమేల్, సబ్జెక్ట్ షీ, ఆబ్జెక్ట్ హర్, పొస్సివ్ యాడ్జెక్టివ్ కూడా హర్రే, పొస్సివ్ ప్రొనౌన్ హర్స్, రిఫ్లెక్సివ్ హర్ సెల్ఫ్. థర్డ్ పర్సన్ న్యూటర్ సింగులర్, సబ్జెక్ట్ ఇట్, ఆబ్జెక్ట్ ఇట్, పొస్సివ్ యాడ్జెక్టివ్ ఇట్స్, పొస్సివ్ ప్రొనౌన్ దీనికి పొస్సివ్ ప్రొనౌన్ లేదు, రిఫ్లెక్సివ్ ఇట్ సెల్ఫ్. థర్డ్ పర్సన్ సింగులర్ జెనరిక్, సబ్జెక్ట్ వన్, ఆబ్జెక్ట్ వన్, పొస్సివ్ యాడ్జెక్టివ్ వన్స్, పొస్సివ్ ప్రొనౌన్ దీనికి కూడా అంతే పొస్సివ్ ప్రొనౌన్ లేదు, రిఫ్లెక్సివ్ వన్ సెల్ఫ్. థర్డ్ పర్సన్ ప్లూరల్, సబ్జెక్ట్ దే, ఆబ్జెక్ట్ దెమ్, పొస్సివ్ యాడ్జెక్టివ్ దెయిర్, పొస్సివ్ ప్రొనౌన్ దెయిర్స్, రిఫ్లెక్సివ్ దెమ్ సెల్వ్స్. సో ఈ విధంగా ఫస్ట్ పర్సన్ ఐకి మై సెల్ఫ్, వీకి అవర్ సెల్వ్స్, సెకండ్ పర్సన్ యూకి సింగులర్ యువర్ సెల్ఫ్, ప్లూరల్ యువర్ సెల్వ్స్, థర్డ్ పర్సన్ హీకి హిమ్సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, వన్కి వన్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్వ్స్ ఈ విధంగా వస్తాయి. వీటిని కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. ఇవి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకే వ్యక్తి అయినప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది, సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ కిల్డ్ హిమ్సెల్ఫ్, ఇక్కడ సబ్జెక్ట్ షీ, ఆబ్జెక్ట్ హిమ్సెల్ఫ్ కాబట్టి తప్పు. షీ కిల్డ్ హిమ్ అంటే రెండు సేమ్ కాదు కదా, అందుకని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటి అయితేనే
రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వేరు ఆబ్జెక్ట్ వేరు అయితే మామూలు ఆబ్జెక్ట్ వస్తుంది, కానీ రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ రాదు. హీ కిల్డ్ హిమ్సెల్ఫ్, ఇది కరెక్ట్. అతనికి అతనే చంపుకున్నాడు అని. హీ కిల్డ్ హర్ సెల్ఫ్ అని అనకూడదు. హీ కిల్డ్ హర్ అంతే. ఇలా వస్తుంది ఆపోజిట్ ఆబ్జెక్టివ్ అయితే. ఐ హ్యావ్ థాట్ మై సెల్ఫ్, నాకు నేనే బోధించుకున్నాను. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సేమ్ అయినప్పుడు మాత్రమే రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ వస్తుంది. రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు సబ్జెక్ట్గా రాదు. ఐ హ్యావ్ హెల్ప్డ్ మై సెల్ఫ్. ద ప్రిన్సిపాల్ ఈజ్ కాలింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్, ఇది తప్పు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వేరైనప్పుడు రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ రాదు, మామూలు ఆబ్జెక్ట్ వస్తుంది. ఇలా ద ప్రిన్సిపాల్ ఈజ్ కాలింగ్ యూ అండ్ మీ. ద ప్రిన్సిపాల్ ఈజ్ కాలింగ్ హిమ్సెల్ఫ్, అతన్ని తానే పిలుచుకున్నాడు, ఇలా వ్రాయవచ్చు. రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు సబ్జెక్ట్ నుండి వస్తుంది కాబట్టి యూ ఆబ్జెక్ట్గా రాదు. హూ కెన్ గివ్ ది ఆన్సర్ అంటే మై సెల్ఫ్ కెన్ గివ్ ది ఆన్సర్ అంటారు చాలామంది, కానీ ఇది తప్పు. ఐ కెన్ గివ్ ది ఆన్సర్ అనాలి. ఎందుకంటే రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ సేమ్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ నుండి వచ్చేది మళ్ళీ సబ్జెక్ట్గా ఎలా వస్తుంది? రాదు. అందుకని సబ్జెక్ట్గా వాడకూడదు. ఎగ్జాంపుల్, మై సెల్ఫ్ హ్యావ్ డన్ దిస్ వర్క్, రాంగ్. ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్, ఇది కరెక్ట్. ఐ హర్ట్ మై సెల్ఫ్, షీ వాష్డ్ హర్ సెల్ఫ్. వీ న్యూ అవర్ సెల్వ్స్, ఐ హ్యావ్ థాట్ మై సెల్ఫ్. దే హెల్ప్డ్ దెమ్సెల్వ్స్, దే హర్ట్ దెమ్సెల్వ్స్. He told himself that he had done it. Mother cut herself. The wet bird dried itself in the sun. I made a cup of tea for myself. The teacher asked us to arrange ourselves in a circle. He enjoyed himself in Bombay. After the verb enjoy, we must write the reflexive object when there is no other object after the verb. వెర్బ్లో రెండు రకాలు ఉన్నాయి, ట్రాన్సిటివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఎంజాయ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ వెంబటే ఒక ఆబ్జెక్ట్ రావాలి. ఎగ్జాంపుల్, ఐ వ్రోట్ ఏ లెటర్. ఐ సబ్జెక్ట్, వ్రోట్ వెర్బ్, లెటర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ వ్రోట్ వాట్ అని క్వశ్చన్ చేస్తే ఏ లెటర్ అనే ఆన్సర్ వస్తుంది. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. వెర్బ్ వెంబటే ఇలా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. తెలుగులో సకర్మక క్రియ అంటారు. వెర్బ్ పక్కన ఉన్న ఆబ్జెక్ట్ని కర్మ అంటారు. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. తెలుగులో అకర్మక క్రియ అంటారు. దీనికి వెర్బ్ వెంబట ఆబ్జెక్ట్ ఉండదు, ప్రిపోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, he said to her, intransitive. He told her, transitive. He told to her అనకూడదు. I enjoy music, transitive verb. ఈ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ గురించి వెర్బ్లో క్లియర్గా చెప్తాను. ప్రెజెంట్ సందర్భం వచ్చింది కాబట్టి ఇంతవరకే చెప్తున్నాను. ఐ ఎంజాయ్ టీచింగ్, జెరండ్, ఇది కూడా ఆబ్జెక్టే. జెరండ్ కెన్ బి యూజ్డ్ ఎట్ ది సబ్జెక్ట్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ది ఆబ్జెక్ట్. లవ్, లైక్, డిస్లైక్, హేట్, ఎంజాయ్, అవాయిడ్, ఇలా వీటి తర్వాత వెర్బ్ వస్తే జెరండ్ వస్తుంది. ఏ ఆబ్జెక్ట్ లేకపోతే ఎంజాయ్ తర్వాత రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే ఎంజాయ్డ్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదీ లేదు, సో దే ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ కాశ్మీర్. ద బాయ్ ఎంజాయ్డ్ ఇన్ కలకత్తా. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఏదీ లేదు, సో ద బాయ్ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ కలకత్తా. సీత ఎంజాయ్డ్ ఇన్ ది ఫారెస్ట్, ఇది కూడా అంతే. సీత ఎంజాయ్డ్ హర్సెల్ఫ్ ఇన్ ది ఫారెస్ట్. సీత అండ్ రామ ఎంజాయ్డ్ ఇన్ ది ఫారెస్ట్, ఇది కూడా అంతే. కాకపోతే ప్లూరల్ ఉంది కాబట్టి సెల్ఫ్ కాదు, సెల్వ్స్ రావాలి. సీత అండ్ రామ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారెస్ట్. ఐ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ ఇన్ అమెరికా. యు ఆర్ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాంబే. వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ ఇన్ మెడ్రాస్. We enjoyed ourselves at the concert. He availed himself of every opportunity. After the verb avail, we must write the reflexive object followed by the preposition of.
The phrase is to avail oneself of. avail oneself of అనే ఫ్రేజ్ ఒకటి ఉంది. avail తర్వాత రిఫ్లెక్సివ్ ఆబ్జెక్ట్ రాసి ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాయాలి. కానీ ఎంజాయ్ తర్వాత ఆఫ్ రాదు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ avail ఎవ్రీ ఆపర్చునిటీ. ఇది తప్పు. దే హ్యావ్ avail themselves ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇలా వ్రాయాలి. we must avail ourselves of every second. They availed themselves of every Sunday. She wanted to avail herself of every chance. You must avail yourself of every opportunity. Reflexive pronouns must not be used as subjects. Robert and I went together. We must not write as Robert and myself went together. I wrote that letter. We don't write myself wrote that letter. I have been asked to go away. Don't write as myself has been asked to go away. Who did this అంటే I, not myself. అంతేగాని myself అనకూడదు. If the subjects are different from objects, the objects must be in ordinary objects but not in reflexive objects. Example, the principal wanted to see me, not myself. They selected Gopal and me, not myself. They invited you to the party, not yourself. The principal wanted to see you and me, not yourself and myself.